అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. కోడూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం విశాఖకు ఏడాదిలోగా గోదావరి జలాలు తీసుకొస్తామని ప్రకటించారు. అనకాపల్లి జిల్లాకు కూడా గోదావరి నీటిని అందిస్తామని తెలిపారు. కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో కొంతమంది మాట్లాడుతున్నారు. నాకెప్పుడు సవాళ్లే. నేను ఏ మంచి పని చేయాలన్నా ఇమ్మీడియట్ గా వచ్చేస్తారు. ఏదంటే అది మాట్లాడతారు. డేటా సెంటర్ రాలేదు. గూగుల్ డేటా సెంటర్ మీరు చూస్తే ఒక్క అమెరికాలో ఉండి మొట్టమొదటిసారిగా ఇండియాకు వస్తామని, ఇండియాకు వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలంటే అనుకూలమైన ప్రదేశం అని మన విశాఖపట్నం, ఒక సుందరమైన నగరం విశాఖపట్నానికి వచ్చారు. అది వస్తే బెంగళూరు కలవరపడింది. వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోయినాయి. కానీ ఇక్కడుండే వాళ్ళు మాత్రం ఒకరిద్దరు ఫ్లాగులు పట్టుకుంటారు వద్దని. డేటా సెంటర్ అంటే తెలియదు, లాభాలు తెలియవు. అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ఎవరో చెప్తే నమ్మాలి. ఇంతవరకు డేటా సెంటర్ కన్స్ట్రక్షనే ప్రారంభం కాలేదు. నీళ్లు ఇంకిపోయినాయంట, తాగడానికి నీళ్లు లేవంట. అది మాకు వద్దంటారు. ఆరోగ్యకరమైన కుటుంబాలు వస్తాయి, స్వచ్ఛమైన పర్యావరణం వస్తుంది. దానికే నేను ఈరోజు ఆలోచించాను. ఒకప్పుడు విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాళి చేశారు. అది ఈరోజు హైదరాబాదు చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఈరోజు 2047కి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక అగ్ర దేశంగా వికసిత్ భారత్ సాధిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడే ఒక సంవత్సరానికి 30,000 రూపాయలు పెరిగిందని